నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే హరి ఓం శివం. సార్, శివరాత్రి రాబోతోంది. మీరు ఇందాక మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్నట్టు కలియుగంలో నామస్మరణ, వ్రతాలు, పూజలు ఇలాంటివి చేసుకున్నంత చాలు దేవుడి దయ అనేది మన మీద ఉంటుంది అన్నారు. సో శివరాత్రి రోజున అలా ఏదన్నా ఒక ప్రక్రియ చేస్తే మన కష్టాలు కానీ లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన రెమెడీ కానీ అలా ఏదన్నా ఉందంటారా? అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ కంపల్సరీగా పూర్తిగా వినండి, ఓకే? ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చేట్లుగా ఈసారి త్రయోదశి సెపరేటు, మహాశివరాత్రి సెపరేట్గా రాలా, ఒకే రోజు వచ్చింది. చాలా అద్భుతమైన ఫలితం ఇచ్చే రోజు అని చెప్పచ్చు, ఓకే? అంటే త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తానని శివుడు ఆయన వరం ఇచ్చాడు. సో ప్రదోష వ్రతం అంటే త్రయోదశి నాడు ప్రదోష కాలంలో చేసే వ్రతాన్ని ప్రదోష వ్రతం అంటారు. అంటే మిగతా రోజుల్లో కూడా త్రయోదశి కాకుండా మిగతా రోజుల్లో కూడా చేస్తారు ప్రదోష కాలంలో, బట్ త్రయోదశి నాడు చేసేది మహాప్రదోష వ్రతము అంటారన్నమాట. అంటే ఎవరైతే ఒక 12 మహాప్రదోషం అంటే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజు ప్రదోష కాలంలో చేసే వ్రతాన్ని మహాప్రదోష వ్రతం అంటారు. ఎవరైతే 12 నెలల పాటు 12 మహాప్రదోష వ్రతం చేస్తారో వారికి ఏది అనుకుంటే అది తీరుస్తాను వారి కోరిక అని చెప్పి శివుడు మనకు వరం ఇచ్చాడు. అంటే శాస్త్రంలో ఎన్నో ప్రాబ్లమ్స్కి ఎన్నో ఉపాయాలు చెప్పబడినాయి. అంటే కాలసర్పదోషం, ఓకే, లేకపోతే పితృశాపాలు, పితృదోషాలు, ఇట్లాంటి వాటికి పెద్ద పెద్ద పరిహారాలు చెప్పబడినాయి, ఓకే? ప్రతిష్టలు, దేవాలయాలు నిర్మించడం, నాగప్రతిష్టలు, నాగహోమాలు, బలులు, శాంతులు, రకరకాలు చెప్పబడినాయి. మళ్ళీ అదే శాస్త్రంలో కూడా చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్పబడినాయి, ఓకే? అంటే పూజలు, వ్రతాల లాగా చెప్పబడినాయి, బట్ ఇవి వెలుగులోకి రాలా ఎక్కువ, ఓకే? ఇప్పుడు నువ్వే వచ్చావమ్మా, నీకు నాగదోషమో లేకపోతే కాలసర్ప దోషం ఉందని చెప్పా, నువ్వు ప్రతిష్ట చేసి హోమం చేసి అంతా చేస్తే నాకు ఏదన్నా ఒక 10 రూపాయలు మిగులుతాయి, అంతేనే కదా? అదే కానీ నువ్వు వ్రతం చేసుకొని నేను పంపిస్తే నాకేం వస్తుంది, ఓకే? అంటే దిస్ ఈజ్ ద ఐడియాలజీ. నేను అనుకుంటున్నా ఇది కరెక్ట్ కాదు. అంటే శాస్త్రంలో మనకి ప్రతి వాడి దగ్గర డబ్బు ఉండాలని గ్యారంటీ ఏం లేదు కదా. డబ్బు ఉన్న వాళ్ళు చేసుకుంటారు 100% చేసుకుంటారు. లేని వాడి పరిస్థితి ఏంటి? లేని వాడికి కూడా చిన్న చిన్న వ్రతాల రూపంలో స్వామివారు చాలా అద్భుతమైన ఉపాయాలు, తరుణోపాయాలు ఎన్నో చెప్పాడన్నమాట. అటువంటి వాటిల్లో కొన్ని ఎపిసోడ్లో మీకు చెప్తా. నేను చెప్పే లిస్టులో ఏ వ్రతమైనా సరే, ఏ ప్రాబ్లంకైనా సరే, ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది స్వామి అని చెప్పి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధ, ఇప్పుడు ఒక కూర చేయాలంటే ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాం మనం, బట్ ఉప్పు కారం లేకపోతే ఏమవుద్ది? స్మాష్. అంటే ఆ ఉప్పు కారమే భక్తి శ్రద్ధ. కూరకి ఉప్పు కారం ఎలాగో మనకి జీవితానికి భక్తి శ్రద్ధ ఉంటే కనుక ఆరాధనలో మనం 100% సక్సెస్ అవుతాం. మనం అనుకున్నది రీచ్ అవుతాం. అయితే స్వామివారు ఎన్నో రకాల వ్రతాలు, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో లిఖించబడి, నేను క్రియేట్ చేయలేదు, కొత్తగా ఏవి చెప్పకపోతే బయటికి చెప్పనివి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇవి జనరల్గా 7 శనివారాల వ్రతం అంటాం. 7 శనివారాల వ్రతం అని చెప్పి ప్రాచుర్యంలో ఉంటుంది, కానీ బట్ ఇది చేస్తే శనికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి, నువ్వు పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదని ఎవరైనా చెప్తారా? చెప్పరు. 16 సోమవారాల వ్రతం ఉంది, అద్భుతమైన వ్రతం. 9 శుక్రవారాల లక్ష్మీ కుబేర వ్రతం ఉంది, ధనం గురించి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఇరుక్కుపోయిన వాళ్ళకి అద్భుతమైన వ్రతం ఉంది. అలాగే 9 వారాల పాటు రాహుకాలంలో దుర్గాదేవి పూజ ఉంది. అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా మనకు వ్యాపారంలో కానీ లేదా కెరియర్లో కానీ అడ్డంకులు ఉన్నా, ఎటువంటి అడ్డంకులు తొలగిపోవాలన్నా కూడా రాహుకాలంలో దుర్గాదేవి పూజ. అయితే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఎలాగూ మనం ఇలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వ్రతాలు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ సపరేట్గా ఒక సిరీస్ చేద్దాం సార్. మన ప్రేక్షకులకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ప్రతి వ్రతం గురించి నేను విడివిడిగా చెప్తాను, బట్ ఈ లిస్ట్ ఆఫ్ వ్రతాల్లో అంటే నెక్స్ట్ మనకు వచ్చి ఏకాదశి వ్రతం. అంటే 24 సంవత్సరంలో మనకి బహుళపక్షంలోనూ కృష్ణపక్షంలో రెండు ఏకాదశులు వస్తాయి కాబట్టి 2 ఏకాదశులు అంటే 1 సంవత్సరం పాటు 24 ఏకాదశులు లేదా
12 మహాప్రదోషాలు ఇప్పుడు నేను చెప్పా కదా, మహాప్రదోష వ్రతాలు కానీ, అంటే వీటిల్లో ఏది చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. ఓకే అనేది ఇవన్నీ కూడా శాస్త్రాల్లో లిఖించబడి. కాబట్టి ఏంటంటే డబ్బు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ డబ్బు లేని వాళ్ళు 100% భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాలు ఆచరించండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి మనకేమైందంటే 8వ తారీఖున చాలా అద్భుతంగా రాత్రి 8-9 గంటల వరకు మనకి త్రయోదశి గడియలు ఉన్నాయి. అంటే ప్రదోష కాలం అంటే ఏంటంటే సూర్యాస్తమయానికి 2:30 గడియల ముందు, 2:30 గడియల తర్వాత. అంటే 2:30 గడియలు అంటే 1 అవర్. సూర్యాస్తమయానికి 1 అవర్ బిఫోర్, 1 అవర్ తర్వాత, అంటే 2 అవర్స్ ప్రదోషకాలం. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు. సూర్యాస్తమయానికి 2.5 గడియస్ ముందు, 2.5 గడియస్ తర్వాత. ఈ 2 అవర్స్లో మనం ఈ ప్రదోష వ్రతాన్ని చేసుకోవటం, అంటే స్వామివారికి అభిషేకము, ఆరాధన, అర్చన, అన్ని బిలవాలతో అర్చన ఇవన్నీ చేసుకోవటం, స్వామివారికి నివేదన చేయటం, స్వామి యొక్క స్మరణ చేసుకోవటం, ఇవన్నీ చేయడం ద్వారా ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే మళ్ళీ లింగోద్భవ సమయానికి, అదే రోజు లింగోద్భవ సమయానికి అంటే మహాశివరాత్రి, అంటే రాత్రి, ఎస్, అంటే చతుర్దశి రాత్రి, అర్ధరాత్రి కదా మనకి మహాశివరాత్రి. మహాశివరాత్రి కూడా అదే రోజు 8వ తారీఖు అర్ధరాత్రి మహాశివరాత్రి వచ్చింది. అదే రోజు ఎవరైతే ఉపవాసము, జాగరణ, అభిషేకము, బిల్వార్చన, నామస్మరణ, ఈ 5 పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఎలా 5 ఉన్నాయో, ఈ 5తో భగవంతుని పూజించండి. నీ దగ్గర 30 రకాల అభిషేక సామాగ్రి ఉండి అవి చేస్తే గొప్పే, మంచిదే. అక్కడ భక్తి లోపించడానికి ఉపయోగం ఉంది. ఒక చెమ్ము నీళ్లు వద్దు, 3 ఉద్దరణ నీళ్లు భక్తితో స్వామివారికి సమర్పించు, అంత కోటి జన్మల ఫలితం అంట. ఒక జన్మ కాదు ఇచ్చేది స్వామివారు. ఇప్పుడు శివరాత్రి రోజే ఎందుకు అంత ఫలితం ఇస్తున్నాడు ఆయన? దానికి పురాణాల్లో చాలా చాలా కథలు ఉన్నాయి. బట్ ఏ కథ తీసుకున్నా కానీ మనకేంటంటే స్వామివారు చెప్పింది, ఈరోజు ఎవరైతే ఈ 5 అంటే ఉపవాసం అంటే ఫాస్టింగ్ కాదు, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం. ఓకే, అంటే మన శరీరానికి సంబంధించింది ఏదన్నా అల్పాహారం అంటే ఒక పండో పాలో కొద్దిగానో వాటికి తీసుకోవడంలో తప్పేం లేదు. అవి తీసుకొని ఉపవసి అంటే భగవంతునికి దగ్గర, అంటే ఆయన గురించే ఆలోచించాలి, ఆయన చేసిన లీలల గురించే తలుచుకోవాలి. మరి జాగరణ, రాత్రిపూట టీవీలు పెట్టుకొని జబర్దస్త్ ఆ ప్రోగ్రాం చూడడం కాదు. జాగరణ అంటే స్వామివారి యొక్క మొత్తం కంప్లీట్గా ఆయన మీద ధ్యాసతోనే చేయాలి. లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం చేయడం, బిడవాలతో అర్చన చేయడం, నామస్మరణ. ఆ రోజు మొత్తం కూడా మనం మ్యాక్సిమం ఆయన యొక్క నామస్మరణతోనే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో, లేదా అట్లీస్ట్ అది కాదు నాకు ఇంకా కావాలి గురుగారు, ఓకే, రుద్రగాయత్రి చేసుకోండి చక్కగా. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేది రుద్రగాయత్రి అన్న చేసుకోండి. ఇంకా లేదు నాకు గురుగారు, నాకు అనుష్ఠానం ఉంది, పంచాక్షర మంత్రం యొక్క బీజాక్షర మంత్రం నాకు అనుష్ఠానం ఉంది, చేసుకోండి, ఇంకా అద్భుతం. అంటే ఏది చేసినా నామస్మరణ అనేది, ఈ 5 ఎవరైతే స్వామివారిని త్రయోదశి ప్రదోష వ్రతము, మరి శివరాత్రి రోజు ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం. అంటే ఇప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ శివరాత్రిని అద్భుతంగా ఉపయోగించుకోండి. సో అంటే యూజువల్గా ఇలా రాదా సార్? ఎస్, రాదు. ఎందుకంటే చాలా రేర్గా వస్తుంది ఇది. మనకి త్రయోదశి ప్రదోష కాలంలో ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అర్ధరాత్రి చతుర్దశి రావచ్చు. అంతేగాని కరెక్ట్గా ఇలా రావడం అనేది చాలా రేర్. అంటే రేర్గా వస్తుంది కానీ చాలా రేర్గా. సో మనకి ఇప్పుడు మనం ఏదైతే బాధపడుతున్నామో ఆర్థికంగా కానీ, లేకపోతే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ, ఇంతటి మంచి పవర్ఫుల్ డేని ఉపయోగించుకోవడంలో తప్పలేదు. శివరాత్రి అంటేనే పవర్ఫుల్ డే. అటువంటిది ఇక్కడ ప్రదోష వ్రతము ప్లస్ స్వామివారికి శివరాత్రి అభిషేకం చేయడం అనేది చాలా అద్భుతమైన రోజు. ఎవ్వరు చూసిన అంటే కుదిరితే చెయ్యండి అని కూడా చెప్పట్లే నేను దీంట్లో క్లియర్గా. చూసిన ప్రతి వాళ్ళు చేయండి. అంతే సార్. నేను చాలా వాటికి ఏంటంటే మీకు అట్లీస్ట్ కుదిరితే చేయండి అని చెప్తా, ఏది చెప్పినా సరే. బట్ ఇది మాత్రం
చూసిన ప్రతి వాళ్ళు తప్పకుండా చేయండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. డెఫినెట్గా ఇంత ఇదిగా మీరు చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా పాటించాలి అని అర్థమైపోతుంది, చేస్తారు కూడా. లక్షలు లక్షలు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ఏదో తాపత్రయపడే బదులు హాయిగా చాలా పవర్ఫుల్ డే కాబట్టి మీరు చెప్పిన భక్తి శ్రద్ధ రెండు ఉంటే చాలు, దేవుడు నామస్మరణ చేస్తే చాలు అని అన్నారు. ఇంతకంటే మహత్తరమైన రోజు ఇంకెప్పుడు. పురాణాల్లో వీటి గురించి కూడా అంటే భక్తి శ్రద్ధ మనం మాట్లాడుకున్నాం. అసలు భక్తి శ్రద్ధ లేకుండా చేస్తేనే స్వామివారు ముక్తిని ఇచ్చాడు. ఒక చిన్న స్టోరీ చెప్తా, అంటే వీడియో లెంగ్తీ అయిపోయిందని చెప్పి అనుకోవద్దు. ఓకే, చాలా అద్భుతమైన మహాశివరాత్రి మహత్యం ఇది. ఓకే, లింగ పురాణంలో నైషధుడు అనే ఒక వేటగాడు వేటకి వెళ్తాడు. ఒక రోజంతా తిరుగుతాడు, ఏమి దొరకదు, ఏం తినడు. ఓకే, మరి ఆ రాత్రి టైంలో ఒక పులి వస్తుంది. అది దగ్గరికి వస్తుందని చెప్పి గబగబా ఒక చెట్టు ఎక్కుతాడు. దాహం వేస్తుందని చెప్పి సొరకాయపురం అంటారు కదా, ఇట్లా ఒక దాంతో నీళ్ళు తాగుదామని తీస్తే ఇవి మొత్తం జారి కింద పడిపోతాయి. నీళ్ళు లేవు, ఆకలి. ఓకే, కింద పులి కిందకు వస్తే చంపేస్తారు, రెడీగా ఉంది. అది కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఆయనకి నిద్రపోతే పడిపోతాడు. ఏం చేయాలి? ఆ చెట్టుకున్న ఆకులను తుంచి కింద పడేస్తున్నాడు. ఒక యాక్టివిటీ పెట్టుకున్నాడు ఆయన, తెల్లారిపోయింది. అంటే మళ్ళీ ఈ టైంలో ఏం చేశాడు, వాళ్ళ కొడుకు పేరు శివ, హర, శివహర, వాళ్ళ పేర్లు తెలుసుకున్నాడు. దిగాడు. వాళ్ళ బంధువర్గంలో ఉన్న వాళ్ళ పేర్లు శివ, హర, వాళ్ళ కొడుకు పేరు శివ, వాళ్ళ బంధువర్గంలో హర, ఏవో వాళ్ళ గురించి ఏవో తలుచుకున్నాడు. మొత్తానికి పొద్దున అయ్యేవాడికి పులి వెళ్ళిపోయిందని దిగాడు. దిగగానే కైలాసం నుంచి శంకర భటులు వచ్చారు. ఈయన సశరీరంగా తీసుకెళ్తానికి, రాస్వామి నువ్వు కైలాసాన్ని తీసుకెళ్తాను. నేనేం చేశాను, కైలాసాన్ని తీసుకెళ్తాకన్నాడు. నిన్న శివరాత్రి నువ్వు మొత్తం ఉపవాసం ఉన్నావు, వచ్చి గంగ కూడా ముట్టలేదు. స్వామివారికి అభిషేకం చేసావు, కింద శివలింగం ఉంది ఆ చెట్టు కింద, స్వామివారికి అభిషేకం చేసావు. ఆ చెట్టు ఆకులను తుంపేసావు. ఆ చెట్టు ఏంటనుకున్నా బిలవవృక్షం, బిలవవృక్షం. మరి శివ అని తలుచుకున్నావు. ఇంతకన్నా నీకేం కావాలి స్వామి, నువ్వు అసలు సశరీరంగా నిన్ను తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళిపోయారంట. అంటే పురాణాల్లో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి, ఇంకొక పురాణంలో కూడా చాలా అద్భుతమైన స్టోరీ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా యమభటులు ఒకవైపు, కింకర్లు ఒకవైపు వస్తారు. వచ్చి వాళ్ళు వాదన ఆడుకొని చివరికి, అంటే ఆయన కూడా తెలియకుండా చేసిన దానికి ఆయనకి మహాపుణ్యం ఇచ్చేస్తారు. అంటే తెలియకుండా చేస్తేనే శివరాత్రి రోజు అంత అద్భుతమైన పుణ్యం వస్తే, తెలిసి మనం చేస్తున్నాం కదా, ఇంకెందుకు ఇవ్వడైనా, భోళాశంకరుడు ఏది ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆయన. రైట్ సార్. సో అందరికీ వాళ్ళ అభీష్టం ఏదైతే ఉందో అది సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మహాశివరాత్రిని తప్పకుండా వినియోగించుకోవాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. హరి ఓం శివం.